అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. పువ్వులు దేవునికి సమర్పించేటప్పుడు మంచి పుష్పాలను, వడలిపోకుండా ఉన్న వాటిని, రేకులు రాలిపోకుండా ఉన్న వాటిని, మంచి ఆకారంలో ఉన్న పుష్పాలను మాత్రమే ఉపయోగించాలి. వాడిపోయిన పువ్వులను, నలిగిపోయిన పువ్వులను, ఎవరి దగ్గర నుండి అయినా తీసుకున్న పువ్వులను, కింద రాలిన పువ్వులను పూజకు ఉపయోగించకూడదు. పుష్పాలను కాడలు తీసి దేవునికి సమర్పించాలి. పటాలకు అలంకరించేటప్పుడు మాత్రమే కాడలు ఉన్నా పర్వాలేదు. కొంతమంది పువ్వుల రేకులను ఊడదీసి వాటిని అక్షింతలలో కలిపి దేవునికి సమర్పిస్తూ ఉంటారు. కానీ అలా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. పువ్వుల నుండి విడదీసిన రెక్కలను దీపం యొక్క అలంకరణకు ఉపయోగించుకోవచ్చు. గులాబీలను ఉపయోగించినప్పుడు ముళ్ళు ఉన్న కాడలను జాగ్రత్తగా తుంపి ఉపయోగించాలి. ఉదయము పూజలో ఉపయోగించిన పువ్వులను సాయంత్రము పూజా సమయంలో తీయవలసిన అవసరం లేదు. మరుసటి రోజు సూర్యోదయానికి ముందే ఆ వాడిన పువ్వులను తీసి కొత్త పువ్వులను పెట్టి భగవంతునికి దీపారాధన చేయాలి. దేవునికి సువాసన రాని పువ్వులను, మరీ ఎక్కువగా సువాసన వచ్చే పువ్వులను ఉపయోగించకూడదు. భగవంతునికి మొగలి పువ్వులను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్పించకూడదు. మొగలి పువ్వులను భగవంతునికి సమర్పించి పూజ చేయకూడదు. మొగలి పువ్వులను ఎందుకు ఉపయోగించకూడదు అంటే, శివరాత్రి కథలో మొగలి పువ్వు బ్రహ్మకు అనుకూలంగా అబద్ధపు సాక్ష్యం చెప్పినందువలన శివుడు మొగలి పువ్వును ఎట్టి పరిస్థితుల్లోనూ పూజలో ఉపయోగించకూడదు అని శపిస్తాడు. అలాగే బంతి పువ్వులను పూజా సమయంలో ఉపయోగించకూడదు. కానీ మందిరము అలంకరణకు, గుమ్మానికి అలంకరణకు, ఇంటి అలంకరణకు ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఏ దేవునికి ఎటువంటి పుష్పాలను సమర్పించాలో తెలుసుకుందాం. లక్ష్మీదేవి, ఐశ్వర్యానికి అధిదేవత అయిన లక్ష్మీదేవి కలువ పువ్వులోనే కూర్చొని ఉంటుంది. ఆమెకు ఇష్టమైన పువ్వు కూడా కమలమే. లక్ష్మీదేవిని కమలాలు, తెల్లటి సువాసన గల పూలతో పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే విష్ణుమూర్తికి తులసీ దళాలు, నల్ల కలువలు, పారిజాత పుష్పాలతో పూజించాలి. విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడికి జిల్లేడు పువ్వులు అత్యంత ప్రీతిపాత్రమైనవిగా చెప్పబడింది. ఇక ఎర్రటి పుష్పాలు కూడా గణపతికి ప్రీతిపాత్రమైనవి. అయితే తులసీ దళాలను మాత్రం గణపతికి ఎట్టి పరిస్థితుల్లో సమర్పించరాదు. ఎందుకంటే ఇది గణపతికి నిషిద్ధమైనదిగా పురాణాలలో చెప్పబడింది. ఇక శివుడికి బిల్వదళం, శంఖ పుష్పాలు, నాగవల్లి పుష్పాలు, ఉమ్మెత పువ్వులు ప్రీతిపాత్రమైనవి. మహాశివుడికి బిల్వదళాలతో పాటు ఉమ్మెత పూలతో పూజ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఉమ్మెత చెట్లకు గుండ్రంగా ముళ్ళతో కూడిన కాయల్లాంటివి కాస్తాయి. అవంటే శివుడికి మహా ఇష్టం. మహాశివుడు గరళం తాగినప్పుడు ఉమ్మెత్త పుష్పం ఆయన ఛాతీపై దర్శనమిస్తుందని అంటారు. వాటితో పూజ చేస్తే అహం, శత్రుత్వం వంటి గుణాలు నశించి ప్రశాంతమైన జీవితం సొంతమవుతుంది. ఇక లలితా పరమేశ్వరీదేవికి మందార, చంపక, కుంద, కేశర వంటి పుష్పాలు ప్రీతిపాత్రమైనవి. అమ్మవారు కదంబవనంలో సంచరిస్తూ కదంబ పుష్పాలను తన శిరోజాలకు అలంకరించుకుంటారు అని పురాణాలలో చెప్పబడింది. అమ్మవారికి మళ్ళీ మందారం, కనకాంబరాలు కూడా ఉపయోగిస్తారు. ఇక సరస్వతీదేవి ఎల్లప్పుడూ తెల్లని దుస్తులు ధరించి ఉంటుంది. ఆమె మనస్సు, ఆత్మ స్వచ్ఛతను సూచిస్తుంది. చదువుల దేవత సరస్వతీదేవికి పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా మోదుగ పూలు ఉండేలా చూసుకోవాలి. ఈ పూలు జ్ఞానాన్ని ప్రతిబింబిస్తాయి. మోదుగ పూలతో పూజ చేస్తే మంచి విద్యా బుద్ధులను సరస్వతీదేవి ప్రసాదిస్తుంది. అలాగే శ్రీకృష్ణునికి తులసీ దళాలు అంటే చాలా ఇష్టం. కదంబవనంలో చాలా కాలం గడిపేవాడు. కదంబ పుష్పాలు సువాసనలతో బంతిలా గుండ్రంగా ఉంటాయి. పారిజాతాన్ని శ్రీకృష్ణుడు భూమిపైకి తెచ్చిన స్వర్గపు వృక్షంగా చెబుతారు.
కాబట్టి శ్రీకృష్ణునికి పూజ చేయడానికి పారిజాతాలు చాలా ప్రీతికరమైనవి. ఇక హనుమంతుడికి తమలపాకులంటే చాలా ఇష్టం. ప్రతి శనివారం బజరంగ బలికి తమలపాకులతో ఇంకా అద్భుతమైన పువ్వులతో పూజ చేస్తారు. ఇక నీలిరంగు పువ్వులను శని భగవానునికి సమర్పించాలి. నీలి శంఖం పువ్వులతో సహా ఇతర నీలం పుష్పాలను శని భగవానునికి సమర్పించవచ్చు. హిందూ ధర్మంలో దేవతలు ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన పుష్పాలు అర్పించడం విశేషమైన ఫలితాలను ఇస్తాయని నమ్ముతారు. చూశారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.